అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాము. మరియు తగిన పరిహారాలు కూడా ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది. కెరీర్ వారిగా వీరు మంచి సమయం మరియు మీ పనులలో విజయాన్ని పొందుతారు. మీరు మీపై అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలను పొందుతారు. ఉద్యోగం లేదా పదోన్నతి కొరకు ప్రయత్నిస్తున్న వారు లేదా బదిలీ కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూలం లభిస్తుంది. మీ కార్యాలయంలో ఒక మహిళ నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణం కూడా ఉంది. నెలంతా కూడా శని మరియు శుక్రుని గోచారం 8వ ఇంటిలో ఉండడం వలన వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఎక్కువవ్వడము, అలాగే ఉద్యోగపరంగా అనుకోని సమస్యలు వస్తాయేమో అనే ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఓర్పు కోల్పోకుండా మీ పనులను నిజాయితీగా పూర్తి చేయడం మంచిది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము. ఆర్థికంగా ఈ మాసం బాగుంటుంది. మీకు మంచి ఆదాయం ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు ఈ నెలలో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం 12వ ఇంటిలో ఉండడం వలన మీరు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల ప్రథమార్థంలో ఇలాంటివి కొనుగోలు చేయడం అంతగా మంచిది కాదు. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ సమయం కొనుగోళ్ళకి మరియు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మీరు చర్మ అలర్జీలు లేదా చెవి సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా కుజుని గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ నెల మొదటి వారంలో మీరు మెడ నొప్పితో కూడా బాధపడవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు మీ బంధువులను కలుసుకోవడం మరియు కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఈ మాసం కుటుంబపరంగా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా వారి పనులలో విజయం పొందుతారు. మీ సహచరుడు వారి రంగంలో విజయం సాధిస్తారు. ఈ నెల ప్రథమార్థంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఈ నెలలో మీ పాత స్నేహితులను లేదా సహోద్యోగులను కూడా కలుసుకోవచ్చు. వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థలం మార్పు సూచించబడుతుంది. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ద్వితీయార్థంలో గురు గోచారం అనుకూలంగా మారడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. విద్యార్థులు తమ పరీక్షలలో విజయం సాధించి కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నిస్తున్న వారు ఆటంకాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రయత్నించడం మంచిది. దాని ద్వారా అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందగలుగుతారు. ఈ నెల 3వ వారం నుంచి గురువు గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పుడు సింహరాశి వారు చేయాల్సిన పరిహారాలేంటో చూద్దాము. శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని కూడా చదవండి.
విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. చూసాం కదా అండి, ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి మే నెల ఫలితాలు ఎలా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.